రాహుల్ మరియు సంధ్య ఒక ఆధ్యాత్మిక మెరుపుల ప్రారంభమైన జీవితం, ప్రేమతో నిండిన మొదటి సంవత్సరాలు, కళ్ళకే కనిపించే సంతోషం. హఠాత్తుగా వర్షం వస్తే ఒకరినొకరు తడిచేలా తడిపించుకునే ఆ మధుర స్మృతులు అన్నీ ఒక కళలా గడిచిపోయాయి. సంధ్య సాఫ్ట్ నేచర్ ఉన్న త్యాగమూర్తి. భర్తకు సాయం చేయాలనే ఉద్దేశంతో తన ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. ఇంటి అవసరాలు, భర్త ఆరోగ్యం, మామ అత్తగార్ల అనుభవాలు అన్నింటినీ ఓ ప్రేమతో చూస్తూ జీవనం సాగించేది. కాని జీవితంలోని సాధారణ మార్పులు ఎప్పుడో వారిద్దరినీ మారుస్తున్నాయి. రాహుల్కు ఆఫీస్ ఒత్తిళ్లు పెరిగాయి. అతని స్వభావంలో మారిపోయాడు. సంధ్య మాట్లాడితే అతనికి చిరాకు. ఒక రోజు సాయంత్రం, సంధ్య, రాహుల్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాని నువ్వు నన్ను వదిలిపోతున్నావా అనే భయం నాలో పెరుగుతోంది. రాహుల్ వెళ్తూ, ఈ ప్రేమ గురించి నన్ను రోజు గుర్తు చేయకు, తలనొప్పిగా ఉంది. ఆ మాట సంధ్య గుండెని ఛేదించింది. ఆ రోజు రాత్రి ఆమె వెన్నులో నీరెత్తినట్టుగా బాధతో ఒంటరిగా ఏడ్చింది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో రాహుల్, తల్లి ఉంటున్నారు. ఆమె మాటలలో తిక్కగా గౌరవం లేదు. ప్రతి విషయానికి సంధ్యను తప్పు పడుతూ ఉంటారు. అత్తా, నీలా ఎవరూ మన ఇంటికొచ్చుండరు. నీవల్లే మా కొడుకులా మారిపోయాడు. సంధ్య మౌనంగా తట్టుకుంది. కాని అంత మౌనం ఎంతకాలం? ఒకరోజు రాహుల్ ఇంటికి రాగానే తన కోపాన్ని చల్లగా ఇలా వ్యక్తం చేస్తుంది. సంధ్యా, రాహుల్, నీకు నేను భారంగా అనిపిస్తే చెప్పు, కాని నీ ప్రేమ మౌనంగా చచ్చిపోతోంది. మౌనం అన్నదే ఎక్కువ మంది మారుస్తుంది, కాని నన్ను చీల్చేసింది. అతను వినలేదు. బిజీగా ఉన్నట్టు నటించి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి సంధ్య తన బ్యాగ్ ప్యాక్ చేస్తుంది. కాగితంపై ఇలా రాస్తుంది: నీకోసం నా జీవితాన్నిచ్చాను, కాని నా గౌరవం కోల్పోతున్నా. ప్రేమ అంటే మాటలు కాదు, గౌరవంతో నడిచే నిబద్ధత. ఒకరోజు నీవు ఈ మౌనాన్ని గుర్తుపెట్టుకుంటావు. ఆమె వెళుతుంది. రోజులు గడుస్తాయి. ఇంట్లో మౌనం నిజంగా భరించలేనిదైపోతుంది. ఫ్రిడ్జ్లో ఉన్న సంధ్య చిన్న నోట్ కనిపిస్తుంది. రాహుల్, నన్ను వదిలిపెట్టే ముందు ఒక్కసారి నా కన్నీటిని చూసుంటే చాలనిది. రాహుల్ బదులవుతాడు. ఇప్పుడు అతనికి అర్థమవుతుంది, సంధ్య తన జీవితంలో ఒక నిధి, కాని గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఆమెను పోగొట్టుకున్నాడు. ఒకరోజు రాత్రి అతను ఫోన్ తీసుకుని మెసేజ్ రాస్తాడు: నీకోసం నా గర్వం వదులుతాను. నీ గౌరవం నాకు ప్రేమ కంటే పెద్దది. నన్ను చివరిసారి కలవవా? సంధ్య ఆహ్వానాన్ని అంగీకరించి వస్తుంది. అతనికి ఎదురుగా నిలబడి కనిపించే దృశ్యం ఆమె కళ్ళలో వేదన, కాని ప్రేమ మాత్రం ఇంకా మిగిలే ఉంటుంది. రాహుల్ కళ్ళతడి తుడుచుకుంటూ, నీ గౌరవాన్ని నేను దూరం చేశాను, అని ఈసారి నీకు గౌరవమే నా ప్రేమ అవుతుంది. సంధ్య నిశ్శబ్దంగా, నీ మాటల కంటే నీ మౌనం నన్ను నమ్మించాలి. ఈసారి మౌనం ప్రేమగా మారుతుందా? రాహుల్ ఆమె చేతిని పట్టుకుని మృదువుగా అంటాడు: మౌనం వెనుక ప్రేమ నిద్రపోతుంది, ఇప్పుడు అది మేల్కుంటుంది. ముగింపు సందేశం: ప్రేమ కేవలం ఊహ కాదు, అది గౌరవంతో నిండిన జీవితం. భార్యాభర్తల మధ్య తేడాలు రావచ్చు, కాని మాటల కన్నా వినిపించే మనసుతో బంధం నిలుస్తుంది.